offers you this. He smiled at me and he said, no state in the United States also offers you this. So బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మా నోటికాడు కూడు లాగేశారంటూ ఆయన భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. బీసీల న్యాయమైన హక్కులు హరించబడుతున్నాయని, ఈ అన్యాయాన్ని ఇక సహించబోమని స్పష్టం చేశారు. మండల్ కమిషన్ తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఉద్యమం చేపడతామని ప్రకటించారు. అవసరమైతే రాష్ట్ర బంద్కి కూడా పిలుపిస్తామని హెచ్చరించారు. బీసీ వర్గాల రాజకీయ సామాజిక హక్కుల సాధన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కృషిని స్వాగతించిన ఆయన ఇప్పుడు ఈ స్టే తీర్పు ప్రజల న్యాయాన్ని దెబ్బతీసిందని పేర్కొన్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడే వరకు పోరాటం ఆగదని, అన్ని బీసీ సంఘాలు, విద్యార్థి సంస్థలు, ప్రజావర్గాలు ఐక్యంగా రావాలని పిలుపునిచ్చారు. 2 వారాల పాటు ఎన్నికల ప్రక్రియను ఆపడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, ఎన్నికలను వాయిదా వేయొద్దు. కానీ అందుకు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 2 వారాల పాటు వాయిదా వేయడాన్ని మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇది రాష్ట్రంలోని 56% బీసీ ప్రజల యొక్క హక్కులకు విఘాతం కలిగిస్తుంది, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది. నోటికాడి అన్నం ముద్దను ఆపారు. నిన్నటి నుంచి చాలామంది అడ్వకేట్లు మంచిగా చాలా చక్కగా మాట్లాడారు. దాదాపు చాలా పిటిషన్లు ఉన్నాయి. అన్ని పిటిషన్లను పరిగణనను తీసుకొని విచారణ జరిపి ఇంకా 2 రోజులు టైం తీసుకున్నారు. ఎందుకు మీకు ఆదరబాదరగా స్టే ఇవ్వవలసి వచ్చిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఈరోజు సాయంత్రంలోగా ప్రభుత్వ స్పందన ఏంటిదో చూస్తాం. చూసి రాష్ట్ర బంధును జరిపి మొత్తం రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మండల్ కమిషన్ అప్పుడు ఎట్లయితే ఉద్యమం అయిందో, ప్రజా జీవితం ఏ విధంగా అయితే స్పందించిందో అంతకంటే రెట్టింపు ఉప్పాడ మస్తక